అందరికీ నమస్కారం. పోయిన భాగంలో మనం లలితా త్రిశతి నామాలలోని 154వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం. ఈ భాగంలో 155వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. అస్మద్గురు దివ్యచరణారవిందాభ్యాం నమో నమః. అశేషజనమోహినీం అరుణమాల్యభూషాంబరాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. శివాయ గురవే నమః. శ్రీగురు పదాంభుజములకు సభక్తికమైన ప్రణామాంజలి సమర్పణతో లలితా త్రిశతి నామ సంఖ్య 155. ఓం కాంతిధూత జపావళ్యై నమః. ఓం కాంతిధూత జపావళి. ఇది 8 అక్షరముల నామము. ఈ నామంతో మనము అమ్మవారికి సభక్తికముగా నమస్కరించుచున్నప్పుడు ఓం కాంతిధూత జపావళ్యై నమః అని పలుకవలెను. కాంతిధూత జపావళి తన చైతన్య ప్రకాశము చేత జపాకుసుమ కాంతిని పరిత్యజించిన తల్లి అని అర్థము. జపాకుసుమములు పరమేశ్వరి జగన్మాత శరీర ఛాయకు కవులచే దృష్టాంతముగా చెప్పబడును. జపాకుసుమము ఎర్రని రంగుగల కింసుకాది పుష్పములకు ఉపలక్షణము. పరమేశ్వరి శరీర ఛాయ అప్రకృతము, స్వచ్ఛ పరమానందరూప చైతన్య ప్రకాశము. జపాపుష్పము ప్రాకృతికము, అల్పకాంతిమంతము. ఆ కారణము చేత అవియు ఉపమానముగా చెప్పుటకు యోగ్యములుగావని పరమేశ్వరి తన చైతన్య ప్రకాశము చేత వానిని పరిత్యజించినది కాన, పరాదేవి పరమేశ్వరి శ్రీ లలితా పరాభట్టారిక శ్రీ మహాత్రిపుర సుందరీదేవి కాంతిధూత జపావళి అను నామముతో స్తుతింపబడుచున్నది. మహాత్ములను అల్పులతో పోల్చరాదనియు ఆలంకారిక న్యాయము. కాన జగన్మాత పరాశక్తి పరమేశ్వరి శ్రీ లలితా మహాత్రిపుర సుందరీదేవికి కాంతిధూత జపావళి అను నామము మన్వార్థమగుచున్నది. ఓం ఐం హ్రీం శ్రీం కాంతిధూత జపావళ్యై నమః. శివశక్తి రూపాయ నమః శివాయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ సద్గురు దివ్యచరణారవిందార్పణమస్తు.